సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది అరవీర భయంకర బ్యాటర్లు. ముంబైతో మ్యాచ్లో 244 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్స్లోనే ఛేదించడం సన్ రైజర్స్ బ్యాటింగ్ బలానికి నిదర్శనం. ఈ సీజన్ ఆరంభం వరకు ఆ జట్టుకు ఉన్న పెద్ద మైనస్ బౌలర్లే. ఎంత భారీ స్కోర్ అయినా చేస్ చేయగల బ్యాటర్లు ఉన్నా టార్గెట్ను డిఫెండ్ చేయగల బౌలర్లు మాత్రం జట్టులో లేరు. కానీ ఒకే ఒక్కడు మాత్రం తన స్పెల్తో ప్రతి మ్యాచ్లోనూ ఆకట్టుకుంటున్నాడు. అతనే ఇషాన్ మలింగా. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దొరికిన ఆణిముత్యంగా మలింగానే చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌలర్లంతా ఓవర్ కు 10కి తగ్గకుండా పరుగులు ఇస్తే ఒక్క ఇషాన్ మలింగా మాత్రమే చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేశాడు. టాక్టిక్ బౌలింగ్ తో డేంజరస్ సూర్యకుమార్ యాదవ్ ని పెవేలియన్ కు కూడా పంపాడు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ మలింగా 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 29 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఏకంగా 243 పరుగులు చేస్తే ఇషాన్ మలింగా ఇచ్చింది మాత్రం 29 పరుగులే. ఇషాన్ మలింగా కూడా భారీగా పరుగులు సమర్పించుకొని ఉండుంటే ముంబై ఇండియన్స్ ఈజీగా 270 పరుగులు నమోదు చేసేది. పవర్ ప్లేలో ముంబై బ్యాటర్లు 78 పరుగులు బాదితే 3వ ఓవర్ బౌలింగ్ చేసిన మలింగా 7 పరుగులే ఇచ్చాడు. 8 ఓవర్స్ లోనే ముంబై 110 పరుగులు చేసిన దశలో 9వ ఓవర్ బౌలింగ్ చేసిన మలింగా 3 పరుగులు మాత్రమే ఇచ్చి సూర్య వికెట్ తీశాడు. 13వ ఓవర్ బౌలింగ్ చేసిన ఈ లంకా బౌలర్ 7 రన్స్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 18 ఓవర్స్ లో మాత్రమే మలింగా 13 రన్స్ ఇచ్చాడు. అది కూడా ఓవర్ తొలి బంతికి హార్దిక్ 6 బాదడం వల్ల. ఈ మ్యాచ్ మొత్తంలో మలింగా ఇచ్చిన ఏకైక బౌండరీ ఇదే. ఈ మ్యాచ్ లో 2 జట్లలోనూ మారే బౌలర్ కూడా ఇంత పొదుపుగా బౌలింగ్ చేయలేదు. బూమ్రా, బౌల్ట్, కమిన్స్ లాంటి అంతర్జాతీయ టాప్ బౌలర్ల కంటే మిన్నగా ఈ సన్ రైజర్స్ పేసర్ బౌలింగ్ చేశారు. ఈ సీజన్ లో మలింగా 9 మ్యాచ్ల్లో కలిపి 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇప్పటి వరకు అందరికంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఇషాన్ మలింగా నిలిచారు. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పై మాత్రం ఇషాన్ మలింగా వికెట్ పడగొట్టలేదు. మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ వికెట్లు తీసుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ పై 2, లక్నో పై 1, రాజస్థాన్ పై 2, సిఎస్కే పై 3, ఢిల్లీ పై 4, రాజస్థాన్ పై 2, ముంబై పై 1 వికెట్ చొప్పున పడగొట్టాడు.